నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తాజాగా పోస్టల్ బ్యాలెట్ల వివాదం అయితే చర్చనీయాంశం అవుతోంది. ఈ పోస్టల్ బ్యాలెట్ల వివాదంపై రాష్ట్ర గవర్నమెంట్ హైకోర్టును ఆశ్రయించింది. ఆర్ఓసీ లేకున్నా కూడా ఓట్లను లెక్కించవచ్చు అని చెప్పి ఈసీ ఆదేశం ఇచ్చిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ అయితే ఈరోజు హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిన పరిస్థితి. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బే తగిలినట్లయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది పట్టుకున్నా కూడా బూమరంగ్ అవుతుంది. అదే చంద్రబాబు విషయానికి వస్తే అన్ని విషయాల్లోనూ కలిసి వస్తున్న పరిస్థితి. ఎందుకు ఇలా అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రకృతి అనుకూలించడం లేదా, మరి చంద్రబాబుకి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారా? సో ఈ రెండు విషయాలను బేరీజ్ వేసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గత కొంతకాలంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ కూడా ఎదురవుతున్న పరిస్థితి. మొన్నమో చూస్తే ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి వైసీపీ ఓడిపోతుందని చెప్పడం, ఎందుకంటే గతంలో ఆయనకే పనిచేశారు. ఇప్పుడు చూస్తే మరి పోస్టల్ బ్యాలెట్లో కూడా వైసీపీకి బాగా వ్యతిరేకత ఉంది అని కూడా చర్చ జరుగుతున్న టైంలో ఇది కూడా మరి వీళ్ళు హైకోర్టుకి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. అండ్ ఏబీవీ గారి విషయంలో కూడా గతం నుంచి ఎంతో కొట్లాడుతూ ఆయన పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా ఆయనకి పోస్టింగ్ ఇవ్వద్దని చూసింది. సో దాంట్లోనూ ఈరోజు ఎదురు దెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. సో ఎందుకంటారు ఇలా వైసీపీకి అన్ని ఎదురు దెబ్బలు? వాస్తు కలిసి రాలేదా? జగన్మోహన్ రెడ్డి ఏది పట్టుకున్నా కానీ పామాయి కరుస్తున్నాయి. తాడు పట్టుకున్నా పామాయి ఎందుకు కరుస్తోంది జగన్మోహన్ రెడ్డిని? అదే ప్రకృతి, అదే ప్రజలు ఆయనకి ఎందుకు కలిసి రావటం లేదు. అన్ని దుశ్శకునాలు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి. అన్ని శుభశకునాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి, చంద్రబాబుకి. కాలం చంద్రబాబుకి ఎందుకు ఇలా కలిసి వస్తుంది? కాలం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత ఎదురవుతుంది? పిల్లి ఎదురొచ్చిందా? అంటే ఆ తాడేపల్లి ప్యాలెస్కి కూడా ఏదో వాస్తు మార్పులు కూడా చేసినట్టున్నారు. ప్రహరీ గోళ్ళ కూలేయటం, అటు గేట్లు ఇటు మార్చడం అయినా కలిసి రాలేదా? ఇప్పుడు మీరు అన్నది ఏది? పోస్టల్ బ్యాలెట్ల విషయంలో సిఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇక్కడ ఉద్యోగులకు ఇచ్చినటువంటి వెసులుబాటు వీళ్ళకి నచ్చల, వైసీపీ వాళ్ళకి. ఏది ఆ సంతకం ఉంటే చాలు, సీల్ లేకపోయినా అది చెల్లుతుంది ఆ ఓటు అనే ఒక్క వెసులుబాటు వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్ళు కోర్టుకు వెళ్ళటం. దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా మా సిఈఓ ఇచ్చిన ఆదేశాలే కరెక్ట్ అంది. అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్కి ఒక రూలు, ఏపీలో పోస్టల్ బ్యాలెట్కి ఒక రూలు ఏంటని సజ్జల సుబ్బారెడ్డి ప్రశ్నించడం, కోర్టుకు వెళ్ళటం. దానికి వాళ్ళు చెప్పే సమాధానం కూడా అందరూ ప్రజలు అనేది కూడా అదే. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఫ్రీడమ్ ఇక్కడ లేదు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఇన్ని కుట్రలు చేయటం లేదు. ఇక్కడ మీరు ఎక్కువ కుట్రలు చేస్తున్నారు కాబట్టి ఈసీ కొంత వెసులుబాటు ఆ కుట్రలకు బలైన వాళ్ళకి ఇచ్చిందనమాట. ఏది అదంత పెద్ద ఇష్యూ కూడా కాదు. ఇప్పుడు వీళ్ళే ఏమంటారు, ఉద్యోగులంతా మాకు గంప గుత్తగా మా వాళ్ళే మాకే ఓటేస్తారన్నప్పుడు మరి మీరు వాళ్ళ ఓట్లు ఎందుకు చెల్లకుండా చేయాలని చూస్తున్నారు? థింక్ అవట్లా. వీళ్ళు చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. కుట్ర అనేది కనపడుతున్న దీంట్లో. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఏదీ కలిసి రావట్లేదన్నది ఆ ఏబీవీ వెంకటేశ్వరరావు. ఆయన్ని పోస్టులోకి తీసుకోవటానికి వీలు లేదని ఒక సస్పెన్షన్ కాదు 2 సస్పెన్షన్లు చేయటము. 4.5 ఏళ్లుగా ఒక సీనియర్ ఐపీఎస్ డీజీపీ కావాల్సిన వాడిని ఇన్ని ఇబ్బందులు పెట్టిన దీంట్లో ఆయనేమో పోరాటం, కోర్టులు, క్యాట్ చెప్పినా తీసుకోకుండా మళ్ళా సీఎస్ ఏం చేశాడు, సీఎంని అడిగాడు. సీఎం మళ్ళీ అపీల్కి వెళ్ళమన్నాడు. ఆ అపీల్ మళ్ళీ కొట్టేశారు. మళ్ళా వీళ్ళకి అక్షంతలు పడ్డాయి. ఏమని? క్యాట్ చెప్పిందే కరెక్ట్, క్యాట్ ఆదేశాలు పాటించండి అని హైకోర్టు జడ్జిమెంట్. అయినా వీళ్ళు మళ్ళీ ఇంకోటి ఏదో కిరికిరి చేస్తారు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తాడా? ఆయన రేపు రిటైర్ అయ్యే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఏది కలిసి రాకపోవడానికి కారణం ఏంటి? నీకు ఏది కలిసి వస్తుంది? నీ మనసు మంచిదైతే కలిసి వస్తుంది, నీ మనసు చెడ్డదైతే ఏం కలిసి వస్తుంది? నువ్వు ఇతరులకు మంచి చేయాలనుకుంటే నీకంతా మంచి జరుగుద్ది కదా. నువ్వన్నీ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నప్పుడు కాలం ఎలా కలిసి వస్తుందనే ఇంగిత జ్ఞానం ఎందుకు లోపిస్తోంది? సమాజానికి మంచి కోరుకోవాలి, నీ పొరుగువాడికి మంచి చెయ్యాలి. నువ్వు నీ కుటుంబానికే మంచి చేయలేదు, నీ తల్లికి మంచి చేయలేదు, నీ చెల్లెళ్ళకి
మంచి చేయలేదు. కుటుంబమే నీకు కలిసి రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఏంటి సార్ కాలం కలిసి రాలేదు ఏంటి అని అడుగుతున్నాం. కాలం దేవుడెరుగు, కాలం సంగతి కాదు నేను మాట్లాడుతోంది. కుటుంబమే కలిసి రాలేదు. తల్లే జగన్ పార్టీని ఓడించమంది. విజయమ్మ అమెరికా నుంచి వీడియో వదులుతూ ఏమని చెప్పింది? జగన్ పెట్టినటువంటి అభ్యర్థిని ఓడించమని. కొడుకు అభ్యర్థిని ఓడించమని తల్లి పిలిపివ్వటం నువ్వు అసలు చూసావా? అసలు భారత రాజకీయాల్లో కాదు, ఎక్కడన్నా చూసామా? ఇంటి నుంచి ఓటు పడకపోవడం ఇక్కడే ఫస్ట్ టైం ఏమో. తల్లి ఓటు పడదు, చెల్లెళ్ళు ఓటు పడదు, మరి ఈయన ఇంకా ఏంటి? ఈయన పార్టీ ఏంటి? ఈయన అభ్యర్థులు ఏంటి? ఇవాళ ఎదురెత్తున్నాడా, కొట్టుకుపోతున్నాడా ప్రవాహంలో? అంటే ఇప్పుడు పార్టీ అన్నా కలిసి వచ్చుద్దా? సరే, కుటుంబం కలిసి రాలేదన్నావు, కాలం కలిసి రాలేదన్నావు, ప్రకృతి కలిసి రాలేదన్నావు, పార్టీ కలిసి వస్తుందా జగన్మోహన్ రెడ్డికి? పార్టీలో కూడా అంతా ఇదే కదా, కుంపు కుంపు, కంపు కంపు. ఎమ్మెల్యేల టికెట్లన్నీ ఇచ్చేసి నేలకేసి కొట్టాడు. వాళ్ళు ఎవరికి సీట్లు ఇవ్వాల? దగ్గర దగ్గర 40 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు శాపాలు పెట్టారు. ఈ పార్టీ ఓడిపోవాలి, ఇతను నాశనం అవ్వాలని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే కోరుకున్న దీంట్లో బుద్ధి మంచిది కాదు. ఇంక ఎవరినంటే ఏమి లాభం? నువ్వు కుటుంబాన్ని అంటావు ఎందుకు, నీ పార్టీని అంటావు ఎందుకు, కాలాన్ని అంటావు ఎందుకు? నీ బుద్ధే నువ్వు మంచిది కానప్పుడు నీకు అన్నీ ఎదురే జరుగుతాయి. మరి పోనీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇట్లా జరిగింది కదా, మరి ఎందుకు ఆయనకి ఎందుకు అట్లా కలిసి వస్తుందంట? ఇప్పుడు నాకు లేదంటే అది వేరు, భగవంతుడు ఇస్తాడు. ఆయనకి ఎందుకు వచ్చిందంటే అసలు ఉన్నది పోతుంది. చంద్రబాబుకి ఎందుకు కలిసి వస్తుంది? చంద్రబాబుకి ఎందుకు కలిసి వస్తుందంటే చంద్రబాబు నువ్వు అంత హింసించావు, చంద్రబాబు నువ్వంత వేధించావు. చంద్రబాబు లైఫ్ హిస్టరీలో చూడలేదు ఏది ఇంత టార్చర్, ఇంత హింస, ఇంత వేధింపులు. అంత అనుభవజ్ఞుడు, అన్నేళ్ల వయసు ఉన్నటువంటి, అంత 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎంత టార్చర్ పెట్టాడు. 53 రోజులు ఆయన జైల్లో పెడితే ఆయన భార్య రాష్ట్రం మొత్తం తిరిగింది నిజం గెలవాలని. ఆయన కొడుకు ఢిల్లీ, హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ, హైదరాబాద్, అమరావతి, తిరుగుడు కోర్టుల చుట్టూతా. ఎంత ఇబ్బంది పెట్టారు ఆ కుటుంబాన్ని. ఇప్పుడు బాధితులకు ప్రకృతి కలిసి వస్తుంది, బాధితులకు నువ్వు అండగా ఉండవసరలా, ప్రభుత్వం అండగా ఉండవసరలా, దేవుడే అండగా ఉంటాడు. అదే దేవుడు అంటారు కొంతమంది, దాన్నే సూపర్ న్యాచురల్ పవర్ ప్రకృతి అంటారు, కాలం అంటారు. ఇవాళ చంద్రబాబుకి కాలం కలిసి వచ్చింది, అన్నీ ఎందుకు ఆయనకు అంత సానుకూలంగా అవుతున్నాయి? ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది ఏంటి అంటావు? ఇతను పట్టిందల్లా పావై గరుస్తుంది ఏంటంటే, అతను పట్టిందల్లా బంగారం అవుతుందంటే అతని బుద్ధి మంచిది. ఏంటి? నీ బుద్ధి చెడ్డది కాబట్టి నీకు ఇలా జరిగింది. ఆయన బుద్ధి మంచిదని ఎలా అంటారు, మీరు ఎలా చెప్తారని అంటే, అతను ఏంటి? అతను జనం మంచి కోరుకుంటున్నాడు, అతను సమాజం మంచి కోరుకుంటున్నాడు, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాడు, బాధితులకు అతను అండగా ఉంటున్నాడు. ఇప్పుడు కంపెనీలు రావాలా ఈ రాష్ట్రానికి, ఉద్యోగాలు రావాలా యువతకి, జీవనోపాధులు పెరగాల పేదలకి, సంక్షేమం అందాల రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకి కానీ. దీనికోసమే కదా ఇన్ని స్కీములు, ఇన్ని పెట్టేది, ఇంత లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టేది. ఇదంతా కూడా ఏంటి? సమాజంలో నువ్వు సంపదని గనక ఇస్తే ఆ సంపద నీకేమవుతుంది? ఒక వటవృక్షంలాగా మారుద్ది, కామధేనువులాగా కనకవర్షం కురిపిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం వల్ల యువత చదువుకొని ఉద్యోగాలు వెళ్ళి విదేశాల నుంచి సంపద ఇక్కడికి పంపిస్తున్నారు, వాళ్ళు సంపాదించింది. ఇప్పుడు కంపెనీలు తీసుకురావటం, కాలేజీలు పెట్టడం, ఉద్యోగాలు కల్పించటం, వీటి పరమార్థం ఏంటి? ఇక్కడ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఒక రైతు బిడ్డ ఇవాళ విదేశాల్లో ఐటీ ఇంజనీర్గా మరి అక్కడి నుంచి విదేశీ మార్గద్రవ్యాన్ని మనకు పంపిస్తున్నాడంటే ఎంత సుభిక్షంగా ఇక్కడ జరుగుతుంది. దీన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెడు తలంపులు
వ్యక్తికి ఎంత చెడ్డ చేస్తాయి, పార్టీకి ఎంత చెడ్డ చేస్తాయి, సమాజానికి ఎంత చెడ్డ చేస్తాయి అనేది ఇక్కడ మనకి కనపడుతోంది. ఈ కంపారిజన్లో ఇప్పుడు నువ్వు తీసుకున్న సబ్జెక్ట్లో ఏంటి మంచి చెడు అవును. ఇక్కడ మనకు కనపడుతోంది. నువ్వు మంచిగా ఉండి మంచి ఆలోచనలు చేసి అందరికీ మంచి కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడ్డ ఆలోచనలు చేసి నీ పక్కన అందరినీ చెడ్డోళ్ళనే పెట్టుకుని నువ్వు నీ చెడ్డ మనస్తత్వాన్ని అందరికీ వెదజల్లితే ఏమవుతుంది? నీకు చెడు జరుగుద్ది, నీ కుటుంబానికి చెడు జరుగుద్ది, నీ పార్టీకి చెడు జరుగుతుందన్నమాట. ఇప్పుడు నువ్వు 53 రోజులు జైల్లో ఆయన పెట్టగలిగావు, కానీ ఆయన ఆలోచనలను నువ్వు జైలు చేయగలవా? ఆయన ఆ జైల్లో ఉండి కూడా ఏమైనా ఆలోచిస్తాడు? ఆయన ఏదో పుస్తకం రాసుకుంటాడు, ఆయన ఏదో ప్రణాళిక రాసుకుంటాడు. రేపు పొద్దున మళ్ళీ బయటకు వెళ్ళినా మనం ఏం చేయాలి, ఏ కంపెనీలు తేవాలి, ఎవరికి ఏమి హెల్ప్ చేయాలి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇంకెంత మంచి చేయాలి, బ్లడ్ బ్యాంక్ సేవలు ఇంకెంత విస్తృతం చేయాలి, అటు దాని గురించి ఆలోచిస్తారు. ఏది? ఆ చారిటీ యాక్టివిటీస్ గురించి. ఇక్కడ పార్టీ గురించి ఆలోచిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి చదువులకి ఎలా హెల్ప్ చేయాలి, కార్యకర్తల సంక్షేమ నిధిని ఎలా పెంచాలి, ఇన్సూరెన్స్ ఇంకెంతమందికి విస్తృతం చేయాలి. ఆలోచనలను నువ్వు బందీ చేయగలవా? ఇవాళ చంద్రబాబుకి కలిసి వస్తుంది ఏంటి? అతని ఆలోచనలు, మంచి చేయాలన్న తలంపు, అంతే తప్ప ఇక్కడేమి ప్రకృతో లేకపోతే వాస్తో ఇంకొక ఇదో కాదు. ఏది? నువ్వు నీ ఇల్లు కూలగొట్టినా, నువ్వు గేట్లు మార్చినా, ప్రహరీ గోడలు అటు ఇటు జరిపినా, నీ మనసు మంచిది కానంతకాలం నీకేది కలిసి రాదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.